సీఐ నాగరాజు కస్టడీ సిట్ విచారణపై కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగరాజును ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విచారిస్తారో స్పష్టంగా వెల్లడించాలని సిట్ అధికారుల్ని కోర్టు ఆదేశించింది. విచారణ సమక్షంలో నిర్వహించడంతో పాటు ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు సిట్ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ చేపడతామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సింధు, ప్రస్తుతం మనం విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితం కోర్టు నుంచి సిఐ నాగరాజును సిట్ కార్యాలయానికి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే సిట్ అధికారులు సిఐ నాగరాజును అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కోర్టులో అయితే దీనికి సంబంధించి కొంత వాదనలు అయితే జరిగినాయి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మీరు నాగరాజును విచారిస్తారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఒక మెమో కూడా దాఖలు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, సిట్ కార్యాలయం వద్ద పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా అయితే ఈ సిఐ నాగరాజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలను కూడా వెల్లడించడం లేదు. సో ఈ నేపథ్యంలో మొదట హైకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి తమను కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే రాజమండ్రిలోనే తనని విచారించాలి, సీన్ రీక్రియేట్ చేయడానికి మాత్రం మీరు విజయవాడ తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ సిట్ అధికారులు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు విజయవాడకు తీసుకువచ్చి ఆయన విచారణ చేసే వెసులుబాటు కల్పిస్తూ దీంతో పాటు సీన్ కన్స్ట్రక్షన్ కూడా అనుమతి ఇచ్చింది. మొత్తం ఈయన విచారించే అప్పుడు సీసీ కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ చేయాలని కూడా ఆదేశించింది. ఒక లాయర్ సమక్షంలో ఈ విచారణ అంతా కూడా కొనసాగాలని కూడా ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. అయితే మనం కొద్దిసేపటి క్రితం కనుక చూసుకున్నట్లయితే కోర్టు దగ్గర సిఐ నాగరాజు తరపున వాదించేటటువంటి లాయర్లు మనతో మాట్లాడడం జరిగింది. కావాలనే కొంత రాజకీయంగా తనని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయి కృష్ణ కేసుకి సిఐ నాగరాజుకి ఎలాంటి సంబంధం లేదు అని అయితే వాళ్ళ లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ కేసు దాదాపు ఏప్రిల్లో సాయి కృష్ణ అయితే మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా అతనికి మృతికి సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు అనేది బయటకు రాలేదు. ఇటు పోలీసులు ఇప్పటికే దాదాపు 4 కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేసి నెల్లూరు సబ్ జైలుకి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే సిఐ నాగరాజు మాజీ సిఐగా ఉన్నారు. ఈయన నాగరాజు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ రోజు అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేయడం, కోర్టులో నుంచి సిట్ అధికారులు విచారణకు అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం 7 రోజుల పాటు అయితే సిట్ అయితే విచారణ చేయబోతూ ఉంది. ఒక లాయర్ సమక్షంలో మొత్తం కూడా విచారణ జరిగే అంతసేపు కూడా సీసీటీవీ పర్యవేక్షణలోనే జరగాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా నాగరాజు ఒకటే చెప్తున్నారు, తనకి ప్రాణహాని ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జరిగేటటువంటి విచారణ అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతని విచారణ ప్రక్రియ అంతా కూడా సీసీటీవీలో మొత్తం అంతా మానిటరింగ్లోనే చేస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన అంతా కూడా తర్వాత సుప్రీంకోర్టుకు కూడా సిట్ అధికారులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సీన్ రీక్రియేట్ చేయడానికి కూడా నాగరాజును తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎప్పుడు తీసుకువెళ్తారు ఏంటి అనేది మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేనప్పటికీ సీన్ రీక్రియేట్ చేయడానికి కూడా పోలీసులు అయితే అనుమతి తీసుకున్నారు. అయితే సిఐ నాగరాజు ఇప్పటి వరకు కూడా ఎక్కడ నోరు అనేది మెదపలేదు. తనకి అసలు ఈ కేసుతో సంబంధమే లేదు అని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. అతని తరపులో లాయర్లు కూడా ఒకటే చెప్తున్నారు, రాజకీయంగా తనని ఇరికించేందుకే ఇలా చేస్తున్నారని చెప్పి కూడా నాగరాజు తరపున ఉన్నటువంటి లాయర్లు కూడా కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడినప్పుడు కూడా అదే స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 రోజుల పాటు సిట్ అధికారులు అయితే నాగరాజును విచారించబోతున్నారు. ఇప్పటికైనా నోరు విప్పుతారా, అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది, కొట్టడం వల్లే సాయి కృష్ణ చనిపోయారా, హెబియస్ కార్పస్ పిటిషన్ ఇప్పటికీ కూడా తన తల్లి విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉంది. ఎందుకంటే అతని బాడీనన్నా సబ్మిట్ చేయాలి, లేకపోతే అతను బతికి ఉంటే అతన్నైనా తీసుకురావాలి కోర్టు ముందుకి. ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏమీ లేదు, ఇదంతా పెండింగ్లోనే ఉంది. ఇప్పటికైనా సరే నాగరాజు ఏమన్నా సిట్ అధికారుల సమక్షంలో విచారణ సమక్షంలో అసలు ఏం జరిగింది ఆ రోజు జైల్లో, అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది విషయాలు వెల్లడిస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తం 7 రోజుల పాటు అయితే సిట్ అయితే విచారణ జరిపించబోతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.